ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిలువలో పలికినటువంటి మొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలలో మొదటిది ప్రార్థనతో ఆయన ప్రారంభించారు. క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది. ఈయన మీద మోపబడిన నేరాలలో ఒకటి తాను దేవుని కుమారుడునని చెప్పుకుంటూ ఉన్నాడును అనేది. అందుకే అది నిజమని రుజువు చేయడానికి ఈయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో 3 విషయాలు మనం గమనిద్దాం. వీరు అంటే ఎవరు? వీరు అనగా ధర్మశాస్త్ర లేఖనాలను సరిగా ఎరగని శాస్త్రులు, తమ మట్టుకు తామే నీతిమంతులమని అనుకునే పరిసయ్యులు, పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు, యేసు ప్రభును రాజద్రోహిగా ఎంచే హేరోదీయులు, కయప, అన్న, ప్రధాన యాజకులు, యెరూషలేము కుమార్తెలు, ఫిలాతు, హేరోదు, రోమీయులు, రోమ సైన్యము, శతాధిపతి, ఇంకా అనేకులు వీరిని క్షమించమని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు వీరు ఎరగనిది ఏది అంటే తమ యొక్క నేరం యొక్క తీవ్రతను వారు ఎరగని వారుగా ఉన్నారు. ఆయన క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. పాపుల పక్షముగా సర్వ ప్రపంచము కొరకు క్షమా హృదయము కలిగి క్షమించి ప్రార్థన చేశాడు. మనము దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు పక్షవాయువు గలవానిని ఆయన క్షమించాడు. సీమోని ఇంట కన్నీటితో తన పాదాలు కడిగిన పాపాత్మురాలైనటువంటి స్త్రీని, ఆమె యొక్క పాపాలను క్షమించాడు. అంతేకాక వ్యభిచారమందు పాపమందు పట్టబడినటువంటి స్త్రీని ఆయన క్షమించాడు. మరి మూడవదిగా మనం చూస్తే ఇప్పుడు తానే క్షమించడానికి బదులు తండ్రి వీరిని క్షమించమని ప్రభు అంటూ ఉన్నాడు. ఎందుకనగా సర్వ మానవాళి పాపాలను మోస్తూ ఒక పాప స్థానములో ఉన్న ఆయన దైవిక వాక్కు వినియోగించుకునే అధికార స్థానములో ఆయన ఏమాత్రమునూ లేడు. అందుకే ఇప్పుడు ఆయన తన తండ్రిని అర్థించే స్థానాన్ని స్వీకరించాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం ఆయన భూమి మీద లేడు, భూమి ఆకాశములకు మధ్య ఉన్నాడు. తనను సిలువ వేస్తున్న వారి కోసము ప్రభువు ప్రార్థన చేశాడు. మనకు వ్యక్తిగతముగా కీడు చేసిన వారిని మనము కూడా క్షమించాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు పశ్చాత్తాపానికి బహుమానము క్షమాపణని గమనించు. ఎవరైనా సరే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే మనము క్షమించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.